హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గడిచిన వీకెండ్ రిలీజ్ అయిన కుబేరా అండ్ సితారే జమీన్ పర్ ఫిల్మ్స్ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కోగా మండే రోజు 2 సినిమాలు కూడా పాస్ అయ్యాయి. అయితే వీటిలో ఒక అడుగు ముందే ఉంది సితారే జమీన్ పర్ ఫిల్మ్. కుబేరా డే ఫర్ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే సితారే జమీన్ పర్ ఒక్క ఇండియాలోనే 11 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అమెరికన్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయినవి కూడా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత పికప్ అందుకున్నవే. అయితే ఈ మూవీ కూడా ఆ కోవలోకి వెళ్లేలా కనిపిస్తుంది. ఇక కుబేరా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఫస్ట్ మండే వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్ ని అందుకుంది. అయితే ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఎదురుగుడుతున్న ఈ సినిమా తమిళ్లో మాత్రం ఫ్లాప్ దిశగా వెళ్తుంది. డే 4 తమిళనాడులో 1.5 కోటి క్రాస్ కూడా పెట్టలేకపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఈ సినిమాని ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటున్నారు. సో లేట్ చేయకుండా ఈ 2 సినిమాలు మండే ఎంత కలెక్ట్ చేశాయో, 4 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా సితారే జమీన్ పర్ విషయానికి వస్తే డే 1 ఇండియాలో 10.7 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 20.2 కోట్లు, డే 3 27.3 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా డే 4 8.5 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో 4 డేస్ నెట్ ఇండియాలో 66.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ ఇండియాలో 80 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ లో 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 110 కోట్లకి చేరుకుంది. 110 కోట్లు దాటింది. మూవీకి ప్రొడ్యూసర్ ఆమిర్ ఖానే కావడంతో ఓవరాల్ బడ్జెట్ 90 కోట్ల మించి అవ్వలేదు. అండ్ నాన్ థియేట్రికల్ గా అది కూడా రికవర్ అయిపోవడంతో థియేట్రికల్ గా ఎంత వచ్చినా కూడా ఆమిర్ ఖాన్ కి ప్రాఫిట్ అని చెప్పాలి. సో 200 కోట్ల గ్రాస్ ని మూవీ ఎందుకోగలిగిందంటే మూవీని సూపర్ హిట్ గా చెప్పచ్చు. బట్ ఆమిర్ ఖాన్ లాంటి ఒక సూపర్ స్టార్ సినిమాకి హిట్ టాక్ తో కూడా 200 కోట్లు మాత్రమే రావడం అంటే అది చాలా తక్కువ నెంబర్. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక కుబేరా విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో డే 1 6.7 కోట్లు, డే 2 7.2 కోట్లు అండ్ డే 3 7.8 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా అండ్ డే 3 7.8 కోట్ల షేర్ తో రోజు రోజుకి పెరుగుతూ రాగా డే 4 3 కోట్ల దాటుతుంది అనుకున్న దాన్ని నిజం చేస్తూ 3 కోట్ల 12 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 13 కోట్ల బిజినెస్ కి గాను 10.65 కోట్ల షేర్. సో బ్రేక్ ఈవెన్ కి మరో 2.35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక సీటెల్లో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్ల 12 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 1.38 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఉత్తరాంధ్రలో ఇప్పటికే 3.88 కోట్ల షేర్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా ఈస్ట్ లో 1.8 కోట్లు, వెస్ట్ లో 1,21 లక్షలు, గుంటూరులో 1.67 కోట్లు, కృష్ణలో 1,28 లక్షలు అండ్ నెల్లూరులో 88 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 25 కోట్లకి చేరుకోగా గ్రాస్ 43 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు కావడంతో మరో 9 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పచ్చు. ఇక తమిళనాడులో 4 డేస్ కి గాను 14.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇక్కడ జరిగిన 18 కోట్ల బిజినెస్ ని ఎందుకోవాలంటే మరో 21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. చూస్తుంటే తమిళ్లో ఫ్లాప్ అయ్యేలానే కనిపిస్తుంది కుబేరా ఫిల్మ్. ఇక కర్ణాటకలో 6.6 కోట్లు, కేరళలో 95 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.9 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 90 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 45.5 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు కావడంతో మరో 20.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. సో రోజుకి అట్లీస్ట్ 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 1 వీక్ అయితే పడుతుంది. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది 2 సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్. ఫుల్ రన్ లో ఈ 2 సినిమాలు ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.